దుష్టత్వమును విడుచుట, అపవాది పనులు చేయకుండా దేవుని పనులు చేయుట, దైవ జ్ఞానముతో నడుచుకొనుట, దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుట. ఈరోజు చాలా మంది ప్రార్థనా మందిరికి వెళ్తున్నా, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నా, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నా, కృతజ్ఞత కలిగినట్లు ఉన్నా, అపవాది పనులు అనేకము చేస్తూ ఉన్నారు. అపవాది యొక్క పనులలో లీనమై ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరు గనులు అంటే వివేకముగా ప్రవర్తించువారు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తున్నప్పుడు రాజైన సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ జనులను పరిపాలించుటకు బుద్ధి, జ్ఞానము, వివేకము నాకు దయచేయి అని అడిగాడు. దేవుని బిడలారా, దుష్టత్వమును విడిచి దేవునిందు భయభక్తులు కలిగి వివేకముగా బ్రతుకువారు మహాగణులుగా ఎంచబడతారు.